ఇదిగండి, నేను తోటకూర పులుసు కూర చేస్తానని చెప్పా కదా. పులుసు చేయలేదండి, తోటకూర బిర్యానీ చేశాను. అంటే కరివేపాకు రైసు, పుదీనా రైస్ లాగా చేస్తుంటారు కదా, అట్లాగే నేను తోటకూర రైస్ చేశానండి. చాలా బాగుంది. కానీ మీకు చూపించుకుని ఉండలేకపోయాను. 2 సార్లు ఫోన్ తీసుకున్నాను చెప్దామని. మళ్ళీ వద్దులే, ఈయనేమో వద్దులే అన్నాడు. ఒకసారి ఏమో వీడియో తీవా అన్నాడు ముందు. మళ్ళీ నేను సరే తీస్తానులే అంటే వద్దులే ఎందుకులే అన్నాడు. సరే మళ్ళీ ఫోన్ ఆపేసా, మళ్ళీ తీసుకున్నా. అసలు వేడివేడిగా తింటుంటే ఎంత బాగుందండి. తోటకూర రైస్ అండి. అంటే లేతది, ఇప్పుడు చూశారు కదా, అది లేతగా ఉంది. అదైతే మళ్ళీ కరిగిపోయినట్టు అయిపోయిందండి. అసలు ఎక్కడా తోటకూర కాడలేదు. మొత్తం వేసేసా. ఆ వేరు కొంచెం తీసేసి మొత్తం వేసేసాను. చాలా టేస్టీగా ఉందండి. తోటకూర రైస్ ఎవరైనా చేశారా చెప్పండి. మన తోటలో పండించుకున్న ఈ రకరకాలుగా ప్రయోగాలు చేస్తున్నానండి నేనైతే. మీరేమంటారు? చూడండి, చాలా బాగా వచ్చిందండి తోటకూర రైసు. అసలు ఎంత బాగుందంటే నిజంగా ఒక్కసారి చేసి చూడండి మీరు ఎవరైనా కానీ. లేత మొక్కలు మనకి మైక్రో గ్రీన్స్ అంటున్నాం కదా, ఇప్పుడు మాది కూడా తోటకూర అంతే ఉంది. ఆ మైక్రో గ్రీన్స్ లాగానే మనం తోటకూరతోటి మైక్రో గ్రీన్స్ అనుకోవాలి. ఇప్పుడు దాంతో చేశాను. చాలా చాలా బాగుందండి. అసలుకి ఎంత టేస్ట్ ఉందో అసలు. ఓకే అండి, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఎట్లా చేశానో అడగండి, అడిగితే అన్నీ చేస్తా ఈసారి. ఇంకా పైన ఉంది కదా తోటకూర. ఓకే అండి, బాయ్ అండి.